క్యాస్ట్ సిస్టమ్ చూస్తే కనుక క్యాస్ట్ సిస్టంలో క్యాస్ట్ మొబిలిటీ చూడాలి. ఈ క్యాస్ట్ మొబిలిటీ అంటే ఏంటంటే షిఫ్ట్ ఆఫ్ సోషల్ పొజిషన్. ఏంటి సోషల్ పొజిషన్ ఉంది కదా, ఇది షిఫ్ట్ అవుద్దనమాట. ఎలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా. ఇప్పుడు బ్రాహ్మిన్స్, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉంది కదా, ఇది ఇక్కడ 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 ఇలా షిఫ్ట్ అయ్యేది దాన్ని సోషల్ పొజిషన్ అంటారు. షిఫ్టింగ్ ఆఫ్ సోషల్ పొజిషన్ త్రూ హిస్ ఇదనమాట. పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్స్, ఫ్యామిలీస్ అండ్ గ్రూప్స్ అనమాట. ఇండివిజువల్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా, గ్రూప్స్ అయినా. ఎంఎన్ శ్రీనివాస్ ఏం చెప్తుండు, ఎంఎన్ శ్రీనివాస్ ఇన్ ఈ స్టడీ రిలీజియన్ అండ్ సొసైటీ అనమాట. రిలీజియన్ గురించి, సొసైటీ గురించి అమాంగ్ ద కూర్క్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనమాట. రిలీజియన్ సొసైటీ అమాంగ్ ద కూర్క్స్ ఆఫ్ సౌత్ ఇండియా 1952లో ఇది డెమాన్స్ట్రేటెడ్ అప్వర్డ్ మొబిలిటీ గురించి చెప్పిండు అనమాట. అప్వర్డ్ మొబిలిటీ అనమాట. ఈ అప్వర్డ్ మొబిలిటీ ఆఫ్ సోషల్ పొజిషన్ అనమాట ఇన్ ఇండియన్ సొసైటీ. అదేంటి, దాన్ని సాంస్క్రిటైజేషన్ అంటారు. హవెవర్ ద మొబిలైజేషన్ కుడ్ బి బోత్ అనమాట. అప్వర్డ్ అయినా అవ్వచ్చు, డౌన్వర్డ్ అయినా అవ్వచ్చు. ఇదనమాట ఎంఎన్ శ్రీనివాస్ చెప్పాడు రిలీజన్ అండ్ సొసైటీ. ఇదనమాట రిలీజన్ అండ్ ఎంఎన్ శ్రీనివాస్ చెప్పాడు రిలీజన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్క్స్ అనమాట. కూర్క్స్ ఆఫ్ సౌత్ ఇండియా 1952లో. అప్వర్డ్ జనరల్గా ఇతను చెప్పింది ఏంటి, అప్వర్డ్ మొబిలిటీ ఆఫ్ మొబిలిటీ అమాంగ్ ద ఇండియన్ సొసైటీ గురించి చెప్పిండు. కానీ అప్వర్డ్ మొబిలిటీయే కాదు, బోత్ మొబిలిటీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటి, మొబిలిటీ అనేది మెయిన్గా అప్వర్డ్ ఉండేది. ఇప్పుడు మొబిలిటీ అనేది బోత్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ అనమాట, బోత్. తర్వాత ఏంటి, ఇదనమాట క్యాస్ట్ మొబిలిటీ కన్స్టిట్యూట్స్ చేంజెస్ ఇన్ ఇదనమాట. క్యాస్ట్ మొబిలిటీ కన్స్టిట్యూట్స్ చేంజెస్ ఇన్ 3 అనమాట. మెయిన్గా ఈ మొబిలిటీ అనేది ఎలా చేంజ్ అవుద్ది, మెయిన్గా మూడిట్ల వల్ల చేంజ్ అవుద్ది క్యాస్ట్ మొబిలిటీ అనేది. అంటే నువ్వు ఎలా సోషల్ పొజిషన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడికి ఇలా ఇలా ఎలా పెరిగిద్ది ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది మెయిన్గా 3 ఎట్ల మీద. ఒకటి ఎకనామిక్ అయినా అవ్వండొచ్చు, నీకు డబ్బులు ఎక్కువ ఉండి ఆస్తులు ఎక్కువ ఉండి అయినా అవ్వచ్చు. సోషల్ స్టేటస్ అనమాట, నువ్వు స్టేటస్ అనేది ఎక్కువ ఉండొచ్చు అనమాట. లైక్ చౌదరీస్ అంటే ఎక్కువ స్టేటస్, అట్లాగైనా అయి ఉండొచ్చు. లేకపోతే పొలిటికల్ పవర్ అయినా అయి ఉండొచ్చు. ఈ మూడిట్ల వల్ల అనమాట. తర్వాత ఏంటి, దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ఏం ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది రెస్పాన్సిబుల్ ఫర్ ద క్యాస్ట్ మొబిలిటీ అనమాట. మెయిన్గా క్యాస్ట్ మొబిలిటీ, అప్వర్డ్ మొబిలిటీ చూస్తే కనుక మెయిన్ వార్ఫేర్ అనమాట. కొన్ని ఉన్నాయి, మెయిన్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ లిస్ట్ అవుట్ చేద్దాం ఏం ఫ్యాక్టర్స్ అవి. ఒకటి వార్ఫేర్, యుద్ధాల వల్ల. ఎవడైనా ఇప్పుడు పలాసు, మౌర్యాసు వీళ్ళు యుద్ధాలు చేసుకొని అలాగా వాళ్ళకి క్షత్రియ స్టేటస్ రావడం, లేకపోతే పొలిటికల్ పవర్ అనమాట. పొలిటికల్ ప్యాట్రనేజ్ అంటే పొలిటికల్ వాళ్ళతో నువ్వు సత్సంబంధాలు ఎక్కువ పెంచుకొని. లైక్ ఇప్పుడు మగధీర సినిమా చూసాం అనుకో, మగధీర అనే సినిమాలో ఆ కింగ్కి వీళ్ళు మగధీర వాళ్ళు అనేది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ హెల్ప్ చేయడం వల్ల వీళ్ళు ఒక కొంచెం సోషల్ పొజిషన్ అనేది పెంచుకుంటారనమాట. అలాగే సాంస్క్రిటైజేషన్ అనమాట. సాంస్క్రిటైజేషన్ అనమాట. ఏంటా సాంస్క్రిటైజేషన్, సాంస్క్రిటైజేషన్ అనమాట. అంటే వాళ్ళు ఒక రిఫరెన్స్ గ్రూప్ కింద ఉంటారు. వీళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క మూమెంట్ అనేది అలాగ అవ్వాలని అట్లా చేయడం కానీ. తర్వాత వెస్టర్నైజేషన్ అండ్ మోడర్నైజేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ కానీ, వెస్టర్న్ సొసైటీ యొక్క కాంటాక్ట్ కానీ. ఇండస్ట్రియలైజేషన్ అనమాట. ఇండస్ట్రియలైజేషన్ అంటే కొత్త ఆక్యుపేషన్స్ కానీ. ఈ ఒక ఆక్యుపేషన్ అనేది దీని నుంచి విడుదలయ్యింది కదా, ఏదైతే రిజిడ్ స్ట్రక్చర్ నుంచి విడుదలయ్యి ఇప్పుడు అలా ఆక్యుపేషన్ అనేది ఆ రిజిడ్ స్ట్రక్చర్లో లేకపోవడం వల్ల స్టేటస్ అనేది పెరగడం కానీ. పొలిటిసైజేషన్ అనమాట. పొలిటికల్ వల్ల అయినా కానీ. క్యాస్ట్ సెన్సస్ అనమాట. క్యాస్ట్ సెన్సస్ వల్ల అయినా ఉండొచ్చు. మండల్ కమిషన్ రావడం వల్ల కొన్ని క్యాస్ట్లు అనేది కిందకి పైకి అటు ఇటు వెళ్ళడం అలాగనమాట. మెయిన్ ఇప్పుడు దాని లోపల దాని ఎందుకు ఫ్యాక్టర్స్ ఒక డీటెయిల్గా చూద్దాం. ఇదనమాట. ఇందులో ఓకే, వార్ఫేర్ అనమాట. కేఎం పనికర్ ఏమంటుండు, మోస్ట్ ఆఫ్ ద రూలింగ్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు నాన్ క్షత్రియస్ అనమాట. వాళ్ళు ఎలా పొందారంటే హయ్యర్ సోషల్ మొబిలైజేషన్ ఎలా అయ్యారంటే మెయిన్గా కాంక్వెస్ట్ అనమాట. ఇది మెయిన్గా
దీనివల్ల కాంక్వెస్ట్ అండ్ యాక్విజిషన్ అనమాట ఆఫ్ టెరిటరీని యాక్విజిషన్ అయినా కాంక్వెస్ట్ అయినా చేసింది వల్ల అనమాట, కాంక్వెస్ట్ అండ్ యాక్విజిషన్ అనమాట. ఈ రెండిట్ల వల్ల రూలింగ్ ఫ్యామిలీస్ మెయిన్గా నాన్ క్షత్రియాస్ అనమాట ఎలా అయింది కాంక్వెస్ట్ అండ్ యాక్విజిషన్ వల్ల అయినా అనమాట. తర్వాత పొలిటికల్ ప్యాటర్నేజ్, దీనికి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు, మౌర్యన్ డైనాసిటీ, పలా డైనాసిటీ, వాళ్ళు శూద్ర క్యాస్ట్ బిలాంగ్ చేసిన వాళ్ళు అనమాట, బెంగాల్లో ఉంది. తర్వాత శివాజీ అనేవాడు ట్రాన్సిషన్ ఇంటూ క్షత్రియ హుడ్ అనమాట త్రూ రిలీజియస్ రైట్స్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కాంక్వెస్ట్ అనమాట. రిలీజియస్ రైట్ ద్వారా అతను సక్సెస్ఫుల్ కాంక్వెస్ట్ వల్ల అతనికి కూడా మంచి స్టేటస్ వచ్చిందనమాట. పొలిటికల్ ప్యాటర్నేజ్ అనమాట. మెనీ క్యాస్ట్ ఎక్వైర్డ్ హయ్యర్ స్టేటస్ ఆఫ్టర్ ద సర్వింగ్ దర్ రూలర్స్ అనమాట. పొలిటికల్ ప్యాటర్నేజ్ అనమాట. ఎక్వైర్డ్ హయ్యర్ స్టేటస్ అనమాట. ఎలాగా, ఆఫ్టర్ సర్వింగ్ రూలర్స్ అనమాట. కయాస్తా వసే లో క్యాస్ట్ స్క్రైబ్స్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి పొలిటికల్ ప్యాటర్నేజ్ గురించి ఏం చెప్తుందంటే, హయ్యర్ స్టేటస్ ఉండే వాళ్ళకి మెనీ క్యాస్ట్స్ ఎక్వైర్డ్ హైయర్ స్టేటస్ ఎలాగా, బై సర్వింగ్ ద రూలర్స్ అనమాట. రూలర్స్కి ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళు హైయర్ స్టేటస్ పొందారనమాట. అది పొలిటికల్ ప్యాటర్నేజ్ అనమాట. కయాస్తా లో క్యాస్ట్ స్క్రైబ్ అనమాట. వాళ్ళు దే రోజ్ అప్ టు దూర్జా వరకు ఎదిగారనమాట డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ అండ్ బ్రిటిష్ పీరియడ్ అనమాట. మొఘల్ అండ్ బ్రిటిష్ పీరియడ్కి. సో ఇదనమాట. తర్వాత సాంస్క్రిటైజేషన్ అనమాట. ఎంఎన్ శ్రీనివాస్ యాజ్ ప్రపోజ్డ్ దట్ మెనీ లోవర్ క్యాస్ట్ అనే వాళ్ళు, చాలా తక్కువ క్యాస్ట్ అనే వాళ్ళు ఎక్వైర్ ద స్టేటస్ ఆఫ్ హయ్యర్ క్యాస్ట్ సాంస్క్రిటైజేషన్ బై ఇమిటేటింగ్ ద రిచువల్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ద లోకల్ డామినెంట్ క్యాస్ట్ అనమాట. లోకల్ డామినెంట్ క్యాస్ట్ యొక్క వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, అప్పుడు సపోజ్ వైశ్యాస్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఇది జంధ్యం వేసుకుంటారనమాట. అంటే బ్రాహ్మిన్స్ లాగే జంధ్యం వేసుకుంటారు. వాళ్ళని ఇమిటేట్ చేసి అది తెచ్చుకోవడం కానీ ఇట్లాగా వాళ్ళు కూడా దట్ మెనీ లోవర్ క్యాస్ట్ ఎక్వైర్ ద స్టేటస్ ఆఫ్ హయ్యర్ క్యాస్ట్ బై ఇమిటేటింగ్ ద రిచువల్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ హయ్యర్ క్యాస్ట్ అనమాట. పెద్ద పెద్ద డామినెంట్ క్యాస్ట్ వాళ్ళ యొక్క రిచువల్స్ కస్టమ్స్ కాపీ చేసి వీళ్ళు కూడా తెచ్చుకొని హయ్యర్ స్టేటస్కి వెళ్తారనమాట. తర్వాత వెస్టర్నైజేషన్ అండ్ మోడర్నైజేషన్, మెనీ ఎడ్యుకేషన్ అనమాట. మోడర్న్ ఎడ్యుకేషన్ అనమాట. ఏబుల్ టు చేంజ్ దర్ స్టేటస్ రిజల్ట్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ కాంటాక్ట్ అనమాట విత్ వెస్టర్న్ సొసైటీ. దీని ఎగ్జాంపులే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఆఫ్ ఈవి రామస్వామి నైకర్ అనమాట. ఈవి రామస్వామి నైకర్ ఏం చెప్పాడు, రూల్ ఆఫ్ సోషల్ మూమెంట్ అనమాట. అదే తర్వాత ఎంఎన్ శ్రీనివాస్ ఇది అనమాట. ఓకే, క్యాష్ మొబిలిటీ అనేది మూడిట్ల వల్ల అవుతుంది ఫ్యాక్టర్స్ ఇదనమాట. తర్వాత వచ్చి ఇండస్ట్రియలైజేషన్ అనమాట. ఇది ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అనేది లార్జ్లీ అవుట్ ఆఫ్ క్యాస్ట్ రిజిడిటీ, క్యాస్ట్ ఫ్రీ అనమాట. సో డిక్లైన్ ఆఫ్ జడ్జ్మెంట్ సిస్టమ్ కూడా దానివల్ల అయింది. సో దీనికి ఏంటి, ఎలైట్స్ ఆఫ్ నోనియా క్యాస్ట్ అనమాట. నోనియా క్యాస్ట్ శూద్ర వర్ ఏబుల్ టు క్లెయిమ్ ఏ పార్షియల్ క్షత్రియ స్టేటస్ అనమాట. పార్షియల్ క్షత్రియ స్టేటస్ డ్యూ టు దేర్ ఎకనామిక్ పవర్ అనమాట. తర్వాత వచ్చి పర్టికులర్ పొలిటిసైజేషన్ ఆఫ్ రజనీ కొఠారి అనమాట. ఇన్ హీ స్టడీస్ హ్యాస్ టాక్డ్ అబౌట్ రోల్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట. పొలిటిసైజేషన్ అనమాట. రజనీ కొఠారి అనే ఆవిడ, ఈ రజనీ కొఠారి అనే ఆవిడ ఉంది కదా, ఇది మెయిన్ రజనీ కొఠారి అనమాట. రజనీ కొఠారి ఇన్ స్టడీస్ ఏం చెప్పిందంటే, రోల్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ అప్వర్డ్ మొబిలిటీ ఆఫ్ క్యాస్ట్ అనమాట. ఎలాగా, నాదర్స్ అనేవాళ్ళు తమిళనాడులో కానీ, రెడ్డి అండ్ కమ్మ అనమాట ఆంధ్రప్రదేశ్. ఇన్ స్టడీస్ టాక్డ్ అబౌట్ రోల్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ అప్వర్డ్ మొబిలిటీ ఆఫ్ క్యాస్ట్ అనమాట. తర్వాత వచ్చి డౌన్వర్డ్ మొబిలిటీ, ఈ మధ్యకాలంలో జరుగుతున్న డౌన్వర్డ్ మొబిలిటీ అనమాట. డీసాంస్క్రిటైజేషన్ అండ్ ట్రైబలైజేషన్ అనమాట. మెయిన్ డీసాంస్క్రిటైజేషన్ అండ్ ట్రైబలైజేషన్ అనమాట. ఇది రెండు ఇదనమాట డీసాంస్క్రిటైజేషన్. ఇది డిఎన్ ముజుమ్దార్ చెప్పిండు. డీసాంస్క్రిటైజేషన్ గురించి చెప్పింది ఎవరు, ముజుమ్దార్ చెప్పిండు అనమాట. ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ ఇన్ హీ స్టడీ ఆఫ్ కాసాస్ అనమాట. ఈ కాసాస్ గురించి చెప్పాడు అనమాట. ఆ కాసాస్ అనే వాళ్ళ గురించి చెప్పాడు. ఇట్ రెఫర్స్ టు మీన్ హయ్యర్ క్యాస్ట్ గ్రూప్ ఉంటుంది కదా, హయ్యర్ క్యాస్ట్ గ్రూప్ ప్రొజెక్ట్స్ దెమ్సెల్వ్స్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ అనమాట. అంటే పెద్ద పెద్ద క్యాస్ట్లు అనేవి వాళ్ళే చెప్పుకుంటున్నారు, నేను బ్యాక్వర్డ్ క్యాస్ట్ని, అండ్ గెయిన్ బెనిఫిట్స్ అండ్ రిజర్వేషన్ పాలసీ పొందడానికి కోసం అనమాట. జాట్స్, క్షత్రియ, ఇది వీళ్ళేంటి మెయిన్గా క్షత్రియ సంబంధించిన వాళ్ళు అనమాట. తర్వాత ఓబీసీ అయిపోయారు. తర్వాత పాటిదార్స్ అనమాట. పాటిదార్స్
అనేవాళ్ళు గుజరాత్ ఆర్ ఆల్సో డిమాండింగ్ ఓబీసీ స్టేటస్ డిమాండ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు కూడా. ట్రైబలైజేషన్ ఏంటి, మెనీ కమ్యూనిటీస్ ఆల్సో ట్రై టు ఎక్వైర్ ట్రైబల్ స్టేటస్ అనమాట. వేరియస్ బెనిఫిట్స్ లైక్ గుజ్జర్స్ హూ బిలాంగ్ టు ఓబీసీ అనమాట కేటగిరీ డిమాండింగ్ ఎస్టీ స్టేటస్ అనమాట. ఎస్టీ స్టేటస్ మెనీ కమ్యూనిటీస్ అనమాట ఎక్వైర్ ట్రైబల్ స్టేటస్ అనమాట ఫర్ వేరియస్ బెనిఫిట్స్. గుజ్జర్స్ హూ బిలాంగ్ టు ఓబీసీ కేటగిరీ హ్యావ్ బీన్ డిమాండింగ్ ఎస్టీ స్టేటస్ అనమాట. ఈ గుజ్జర్స్ అనే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. మెనీ కమ్యూనిటీస్ ఎక్వైర్ ట్రైబల్ స్టేటస్ అనమాట. ఇప్పుడు మణిపూర్లో ఉన్నారు, కుకీ నాగా ఉన్నారు. కుకీ వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఉంది, మైతీ వాళ్ళకి లేదు, మైతీ వాళ్ళకి లేరు. వాళ్ళు ఏంటి ట్రైబల్ స్టేటస్ అడుగుతున్నారు అనమాట. అలాగా మెనీ కమ్యూనిటీస్ అడుగుతుండ్రు, అలాగా మైతీస్ అడుగుతుండ్రు ఇంతనమాట. ఇప్పుడు ఏంటి క్యాస్ట్ మొబిలిటీ వాజ్ సీన్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఇందనమాట. ఇదేంటి ఇన్ ఏన్షియంట్ టైమ్స్లో కూడా చూసాం అప్వర్డ్ మొబిలిటీ సీన్ ఏ టెండెన్సీ టువర్డ్స్ వైల్ లేట్లీ. అప్పుడేంటి మెయిన్గా ఏన్షియంట్ టైమ్స్ నుంచి చూస్తున్నాం అప్వర్డ్ మొబిలిటీ అనేది. తర్వాత వచ్చి టువర్డ్స్ డౌన్వర్డ్ మొబిలిటీ అనేది ఇదేంటి రీసెంట్ కాన్సెప్ట్ అనమాట. డౌన్వర్డ్ మొబిలిటీ అనేది క్యాస్ట్ సెన్సెస్లో కూడా మనకి అప్వర్డ్ మొబిలిటీ అయినా ఉండొచ్చు, డౌన్వర్డ్ మొబిలిటీ అయినా ఉండొచ్చు. అబ్జర్వ్డ్ దట్ మెనీ లోవర్ క్యాస్ట్ రిజిస్టర్డ్ దమ్సెల్స్ యాజ్ ఎ ట్వైస్ బార్న్ అనమాట. అంటే అప్వర్డ్ వేసుకున్నారు. లైక్ కుర్మీ ఉన్నారు, వాళ్ళు కల్టివేటర్స్ ఆఫ్ బెంగాల్ అనమాట. బెంగాల్ కల్టివేటర్స్ వాళ్ళు తెలియ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు వైశ్యాస్ అనమాట. వాళ్ళు అప్వర్డ్ క్యాస్ట్ అని వేయించుకున్నారన్నమాట, తెలియ క్యాస్ట్. ఇది మెయిన్గా దీంట్లో కొన్ని ఇది రాసుకుందాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్కి ఏంటి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, క్యాస్ట్ సెన్సస్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ మెనీ క్యాస్ట్ దమ్సెల్స్ ట్వైస్ బార్న్ అనమాట. 1891 to 1931 టైంలో ఈ కుర్మీ కల్టివేటర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా. ఈ కుర్మీ కల్టివేటర్స్ వీళ్ళు ఆ బెంగాల్ అనమాట. బెంగాల్ బికేమ్ క్షత్రియాస్ అనమాట. క్షత్రియాస్ అయిపోయారు. బెంగాల్ అనమాట, ఇది క్షత్రియాస్ అయిపోయారు అనమాట. తెలి క్యాస్ట్ బికేమ్ వైశ్యాస్ అనమాట. తెలి క్యాస్ట్. ఇప్పుడు ఇంకోళ్ళు ఉన్నారు తెలి క్యాస్ట్ అనమాట. ఈ తెలి క్యాస్ట్ అనే వాళ్ళు ఏంటి, వీళ్ళు బికేమ్ వైశ్యాస్ అనమాట. ఇది తర్వాత పొలిటిసైజేషన్ అనమాట. కొన్ని పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అవుతుంది. దాన్ని ఒక ఆవిడ మెన్షన్ చేసింది అనమాట. ఆవిడ పేరేంటి, రజనీ కొతారి అనమాట. ఆవిడ పేరు రజనీ కొటారి. ఆవిడ స్టడీస్లో చెప్పిందనమాట ఇలాగ పాలిటిక్స్ రోల్ ఉందని. అందుకు దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పింది, నాదర్స్ గురించి చెప్పింది. వీళ్ళు ఈ నాదర్స్ అనేవాళ్ళు ఏంటి, తమిళనాడు అండ్ రెడ్డీస్ కూడా ఉన్నారు. రెడ్డి కానీ కమ్మ అవి ఆంధ్రప్రదేశ్ వీళ్ళు అనమాట. మెయిన్ రజనీ కొటారి అనమాట. ఈవిడ స్టడీస్ చేసింది. ఇది తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అంటే అర్బనైజేషన్ అనమాట. ఇండస్ట్రియల్ లైక్ ఆక్యుపేషన్ అనేది ఫ్రీ ఫ్రమ్ దానివల్ల అవడం వల్ల ఈ జడ్జ్మానీ సిస్టమ్ కూడా ఫాలో అయిపోయింది అనమాట. ఇదేంటి జజమాని అనేది ఫాలో అయిపోయింది. తర్వాత వచ్చి దీంట్లో నోనియా క్యాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ అనేది పెంచుకోవడం వల్ల, ఎకనామిక్ పవర్ పెంచుకోవడం వల్ల క్షత్రియ స్టేటస్ వచ్చిందనమాట. ఈ నోనియా అనేది అంటే నోనియా స్టేటస్ అనమాట. ఇది తర్వాత వెస్టర్నైజేషన్ అండ్ అర్బనైజేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇట్ల వల్ల అనమాట. దీనికి ఈవి రామస్వామి నైకర్ అనమాట. తర్వాత పొలిటిసైజేషన్ ప్యాటర్నేజ్ అనమాట. ఎవరు పొలిటికల్ ప్యాటర్నేజ్ వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకుంటే కనుక బ్రిటిష్ వాళ్ళతో కానీ ఇలాగా అలా చేసింది ఎవరు, ఒక క్యాస్ట్ ఉందన్నమాట. ఏంటంటే పొలిటికల్ ప్యాటర్నేజ్ వల్ల కయాస్తా అనమాట. ఆ పేరేంటి, ఆ పేరు కయాస్తా అనమాట. ఈ కయాస్తా తర్వాత వార్ఫేర్ వల్ల తెలిసిందే కదా, మౌర్య కానీ శివాజీ ఇదనమాట.
మెయిన్గా నీకు ఎగ్జాంపుల్స్లో కొన్ని రాయాలంటే మౌర్య, పల, బెంగాల్ సంబంధించి శివాజీ, ఇది నెక్స్ట్ వచ్చి కయాస్తా, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. వీళ్ళు పొలిటికల్ వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకుని వాళ్ళు ఎలాగయ్యారు. ఎంఎన్ శ్రీనివాస్ది సాంస్క్రిటైజేషన్, ఇమిటేటింగ్ ద రిచువల్స్ ఆఫ్ కస్టమ్స్ ఇది అనమాట. వెస్టర్నైజేషన్ మోడర్న్ ఎడ్యుకేషన్ అనమాట. దానివల్ల ఈవి రామస్వామి నేకర్ తర్వాత ఇదనమాట ఈవి రామస్వామి నేకర్. తర్వాత వచ్చి ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ అనమాట. అర్బనైజేషన్ వల్ల జజ్మాన్ సిస్టమ్ పడిపోయింది. జజ్మాని సిస్టమ్ అనమాట, ఇది పడిపోయింది. దీనికి ఎగ్జాంపుల్ నోనియా. వాళ్ళు ఎకనామిక్ పవర్ పెంచుకోవడం వల్ల క్షేత్రాస్కి వెళ్ళారు. రజనీ కొఠారి ఈవిడ కమ్మారెడ్డి వీళ్ళ గురించి చెప్పిందనమాట. నాదర్స్ ఆఫ్ తమిళనాడు, నాదర్స్ గురించి కూడా చెప్పింది. నాదర్స్ ఆఫ్ తమిళనాడు గురించి కూడా చెప్పింది ఇదనమాట. తర్వాత క్యాస్ట్ సెన్సస్ వల్ల కూడా పెరిగిన వాళ్ళు ఉన్నారు. డీసాంస్క్రిటైజేషన్ తర్వాత చదివాం. డీసాంస్క్రిటైజేషన్లో జాట్స్, పాటిదార్స్ అనమాట. పాటిదార్స్ మెయిన్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో కాసాస్ అనమాట. కాసాస్ ఒకటి, వాళ్ళు స్టడీ ఆఫ్ కాసాస్ గురించి చదివాడు డిఎన్ ముజుమ్దార్ అనమాట. డిఎన్ ముజుమ్దార్ కాసాస్ గురించి చదివాడు అనమాట. తర్వాత ఈ జాట్స్ అనమాట, పాటిదాస్, వీళ్ళు మెయిన్. తర్వాత ట్రైబలైజేషన్లో ఇప్పుడు మనం గుజ్జర్స్ చదువుతున్నాం అనమాట. ఇప్పుడు మైతీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదనమాట డిఎన్ ముజుమ్దార్ చదివాడు డిసాంస్క్రిటైజేషన్. మనం అప్వర్డ్ మూమెంట్ గురించి కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తాం, సెవెన్ ఫ్యాక్టర్స్. డౌన్వర్డ్ మూమెంట్ గురించి డిసాంస్క్రిటైజేషన్ అండ్ మొబిలైజేషన్ అనమాట. ఇదేంటి మొబిలైజేషన్ ఏంటి? డిఎన్ ముజుమ్దార్. తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ జాట్స్ కానీ పాటిదార్స్ కానీ వీళ్ళు రిజర్వేషన్ పాలసీ కోసం ఈ కాసాస్ గురించి చదివాడు డిఎన్ ముజుమ్దార్. ఇట్ రిఫర్స్ టు when higher caste group projects themselves as a backward to gain benefits of రిజర్వేషన్ పాలసీ అనమాట. తర్వాత బిలాంగ్ టు క్షత్రియ వర్ణ ఇది అనమాట. పాటిదార్ ట్రైబలైజేషన్ మెనీ కమ్యూనిటీస్ ఆల్సో టు ఎక్వైర్ ట్రైబల్ స్టేటస్ ఎక్వైర్ చేయడం కోసం చూస్తుంది అనమాట. ట్రైబల్ స్టేటస్ ఎక్వైర్ ట్రైబల్ స్టేటస్ వీళ్ళ స్టేటస్ రావడం కోసం ఇది అనమాట మెయిన్. కుర్మి టెలికాస్ట్ కూడా ఏదైతే ట్వైస్ బార్న్ అని చూపించుకుందో క్యాస్ట్ సెన్సస్ వల్ల కుర్మి అండ్ టెలికాస్ట్ అనమాట. ఇందులో మనం ఇంకోటి యాడ్ చేసుకోవాలి, కుర్మి అండ్ టెలికాస్ట్. ఇది డీసాంస్క్రిటైజేషన్ వల్ల మనం కాసాస్ గురించి డిఎన్ ముజుమ్దార్ చదివాడు. జాట్స్ అండ్ పాటిదార్ ఎలా మూవ్ అయ్యారు ఓబీసీ స్టేటస్కి అది కూడా చదివారు. తర్వాత వాళ్ళు బ్యాక్వర్డ్ టు గెయిన్ ద బెనిఫిట్స్ కోసం రిజర్వేషన్ పాలసీకి ఎలాగా ఎక్వైర్ ట్రైబల్ స్టేటస్ గుజ్జర్స్ గురించి ఇదనమాట. గుజ్జర్ కానీ కాసాస్ కానీ ఇదంతా అనమాట. ఇంకా అది మెయిన్ ఇదనమాట. సో ఇదనమాట క్యాస్ట్ మొబిలిటీ అంటే షిఫ్ట్ అనేది సోషల్ పొజిషన్ అనమాట. ఎలాగ ఎంఎన్ శ్రీనివాస్ చెప్పాడు. ఎలా చెప్పిండు అతను రిలీజన్ గురించి చదివాడు, రిలీజన్ అండ్ సొసైటీ గురించి చదివాడు, ఎవరి మధ్య కూర్గ్ మధ్య చదివాడు అనమాట. అది 1952లో చదివాడు. మొబిలైజేషన్ అనేది జనరల్ అప్వర్డ్ మొబిలైజేషన్ గురించి చదివాడు. సాంస్క్రిటైజేషన్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా మొబిలైజేషన్ అనేది బోత్ అనమాట, డౌన్వర్డ్ అప్వర్డ్ అనమాట. ఇది క్యాస్ట్ మొబిలిటీ అనేది 3 ఫ్యాక్టర్స్ వల్ల, ఎకనామిక్ వల్ల అయినా అవ్వచ్చు, సోషల్ స్టేటస్ వల్ల అయినచ్చు, పొలిటికల్ పవర్ అయినా ఉండొచ్చు అనమాట. 3 ఈ మూడిట్ల వల్ల ఉండొచ్చు. తర్వాత ఫ్యాక్టర్స్ అనమాట. ఫ్యాక్టర్స్ ఏంటి? అప్పుడు ఫ్యాక్టర్స్ వార్ఫేర్ అయి ఉండొచ్చు, పొలిటికల్ అయినా ఉండొచ్చు, సాంస్క్రిటైజేషన్ అయి ఉండొచ్చు, మోడర్నైజేషన్ అయి ఉండొచ్చు, ఇండస్ట్రియలైజేషన్ అయినా ఉండొచ్చు, పొలిటిసైజేషన్ అయినా ఉండొచ్చు, క్యాస్ట్ సెన్సస్ వల్ల అయినా ఉండొచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ పలా డైనస్టీ, మౌర్యన్స్ ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చి పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి సత్సంబంధాలు దగ్గరగా రూరల్స్కి సర్వ్ చేయడం, దానివల్ల పొందడం కానీ అలా సర్వ్ చేసి పొందడం వల్ల వచ్చిన వాళ్ళు కయాస్తా అనే గ్రూప్ అనమాట. ఎవరు కయాస్తా ఇదనమాట.
ఇదేంటి కయాస్తా గ్రూప్ అనమాట. తర్వాత సాంస్క్రిటైజేషన్ ఇమిటేటింగ్ ద లోకల్ డామినెంట్ గ్రూప్స్, ఇమిటేటింగ్ ద రిచువల్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ లోకల్ డామినెంట్ గ్రూప్స్. మోడర్నైజేషన్ కూడా వెస్టర్న్ ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళతో కాంటాక్ట్ కానీ అలా ఈవి రామస్వామి నైకర్ అనమాట. ఈవి రామస్వామి నైకర్. తర్వాత ఎంఎన్ శ్రీనివాస రెడ్డి ఇది ఓకే. అప్పుడు మమ్మల్ని డౌన్లోడ్ 3 ఫ్యాక్టర్స్ అనమాట. చేంజెస్ ఇన్ 3 ఫ్యాక్టర్స్ అనమాట. ఇది 7. తర్వాత వచ్చి ఏ అయితే ఎగ్జాంపుల్స్ ఇది అనమాట. పొలిసైజేషన్ అలాగా రజనీ కొఠారి. తర్వాత ఇందులో నోనియా అనేది ఎలాగ జడ్జ్మెంట్ సిస్టమ్ ఎలా పడిపోయింది. తర్వాత ఇదనమాట. తర్వాత వచ్చి ఇదనమాట డౌన్వర్డ్ మూవ్మెంట్ డీసాన్స్క్రిటేషన్ ఇతను చదివాడు. డిఎన్ మజుందార్ చదివాడు అనమాట. ఎలా అయితే వాళ్ళ యొక్క స్టేటస్ని తక్కువ చేసుకొని బ్యాక్వర్డ్ క్యాస్ట్ అవ్వాలనుకుంటున్నారో టు గెయిన్ బెనిఫిట్స్ అండ్ రిజర్వేషన్ పాలసీ అనమాట. జాట్స్ అని పాడతారు ఓబీసీ క్యాస్ట్ అనమాట. ట్రైబలైజేషన్ కూడా ఎలాగ అయిందో చూస్తున్నాం అనమాట. ట్రైబలైజేషన్ అంటే మెనీ కమ్యూనిటీస్ ఆల్సో ట్రై టు ఎక్వైర్ ట్రైబల్ స్టాటస్ ఫర్ వేరియస్ బెనిఫిట్స్ అనమాట. గుజ్జర్స్ హూ బిలాంగ్ టు ఓబీసీ కేటగిరీ ఐ మీన్ డిమాండింగ్ ఎస్టీ స్టాటస్ అనమాట. గుజ్జర్స్ కూడా అలాగా ఇదనమాట గుజ్జర్స్. తర్వాత వచ్చి ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ వల్ల కూడా 1891 టు 1931 వరకు కొన్ని క్యాస్ట్లు